సన్నిధిలో కూడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యం కొరకు ప్రేమతో అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ముందుగా చక్కని పాటలు పాడుతున్నారు, వైర్ వారు చక్కగా మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. చాలా హ్యాపీ, చాలా సంతోషం. దేవుడు ఈ సంఘానికి ఇచ్చినటువంటి గొప్ప వరం, మంచిగా పాటలు బాగా పాడటం, బిడ్డలకి అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి అలాగే వాయిద్యంలో వాయించడానికి కూడా చక్కని ఆశ కలిగి చక్కని లయ తాళములతో కూడి చక్కగా ప్లే చేస్తున్నారు. అందరిని బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. అయితే మనం త్వరగా వస్తే దేవుని సన్నిధికి ఇంకా ఈ ఒక్క పాటతో కాదు, కానీ ప్రారంభం నుండి కొన్ని పాటలు పాడి దేవుని మహిమపరిస్తే దేవునికి ఎంతో అది మంచిది, అది సంఘానికి మనకి ఎంతో మంచిది. కాబట్టి అందరూ కూడా త్వరగా సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలని మనం చేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం ఈ దినాన్న ఈ క్రిస్మస్ సీజన్లో మనం ఉన్నాం. నిజానికి క్రిస్మస్ అనేది మనకు నవంబర్ 25వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి నవంబర్ 25వ తారీఖుని సెమీ క్రిస్మస్గా స్టార్ట్ చేసి ఈ డిసెంబర్ 25వ తారీఖు వరకు, ఇది 25వ తారీఖు వరకు 1 మంత్ వరకు ఈ క్రిస్మస్ చేస్తాం. ఇంకా చాలక మరి డిసెంబర్ 30వ తారీఖు వరకు కూడా అలా యూత్ క్రిస్మస్లని, అలాగే సండే స్కూల్ క్రిస్మస్లని, ఇంకా కృతజ్ఞత క్రిస్మస్లని, అనేకమైన క్రిస్మస్లు, గృహ క్రిస్మస్లని జరుపుకుంటూ ఉంటాం. ఇది ఆనందించే శ్రేష్టమైనటువంటి దినాలు ఈ క్రిస్మస్ దినాలు. ఎందుకంటే పరమదేవుడు లోకరక్షకుడు ఈ భూలోకంలోనికి వచ్చిన శ్రేష్టమైన ఘడియలు. అందుకు సంతోషంతో దేవుని స్తుతించే శ్రేష్టమైన పండుగ ప్రపంచమంతటికి ఈ క్రిస్మస్ పండుగ. సో ఈ పండుగలలో మరి దేవుని వాక్యముల నుండి మనం ధ్యానం చేద్దాం. కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రియులారా, మనం యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభువారి గురించి ఓ ప్రవచన వాక్యం రాయబడుతుంది. ఈ 7వ అధ్యాయము 14వ వచనంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. చాలు. మనం చదివిన వాక్యభాగంలో మనం మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనంలో ఇదే మాటను మత్తయి గారు జ్ఞాపకం చేస్తూ చెప్తున్న మాట. దేవుని దూత అక్కడ యోసేపుతో మాట్లాడినప్పుడు దేవుని దూత చెప్పిన మాట, ఈ యొక్క మాటను మనం చూస్తాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. అక్కడేమో ప్రవక్త అయిన యెషయా ప్రవచించాడు. ఆయన ద్వారా దేవుడు ప్రవచింపజేశాడు. ఎవరు ప్రవచించారండి ఈ ప్రవచనాన్ని? ప్రవక్త అయిన యెషయా. ఇక్కడ ఈ మాట చెప్పింది ఎవరు? ఈ మాట జ్ఞాపకం చేసింది ఎవరు? మత్తయి గారు జ్ఞాపకం చేస్తున్నారు. దూత చెప్పింది ఎక్కడ వరకు అంటే 21వ వచనం వరకు. ఇక్కడ 22వ వచనం వరకు వచ్చేసరికి ఈ మత్తయి సువార్తను రాసినటువంటి మత్తయి గారు ఏం చేస్తున్నారంటే, ఇదిగో ఆనాడు ప్రవక్త అయిన యెషయా ప్రవచించాడు, ఆ ప్రవచనము చెప్పినట్లుగా ఇదంతయు జరిగింది, నెరవేరింది, ఇది జరిగింది అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఈ ఇమ్మానుయేలు
అను పేరునకు భాషాంతరమున ఏమిటి అర్థం? దేవుడు మనకు తోడు అని అర్థం. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి దేవుడు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉన్నాడు. దేవుని యొక్క తోడు మరి చాలా అవసరం. మన జీవితంలో మనకి కూడా తోడు చాలా అవసరం. ఏమండి, మనం బైబిల్లో చూస్తాము, ఒక పురుషునికి తోడుగా దేవుడు ఒక స్త్రీని ఇచ్చాడు దేవుడు. అలాగే తల్లిదండ్రులకు తోడుగా బిడ్డలను దేవుడు ఇచ్చాడు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, ఒక్క పిల్లలతో సరిపెట్టకుండా ఏం చేస్తామంటే మనము తోడు కావాలి అని అనుకుంటాం కదండి. మా నాన్నగారికి మా నాన్నగారు మరి మా నాన్నమ్మ గారికి ఒక్కడే కొడుకు, నేను కూడా మా నాన్నగారికి ఒక్కడే కొడుకు. ఒంటరితనం ఏంటో నాకు తెలుసు. అయితే నేను దేవుడిని అడిగాను, ప్రభా నాకు నువ్వు ఆడబిడ్డలను ఇస్తావో మగపిల్లలను ఇస్తావో నాకు తెలియదు, కానీ నాకు ఫస్ట్ కూతురు పుట్టినప్పుడు నేను ఏం అడగలేదు, ఎవరిచ్చినా పర్లేదన్నాను. దేవుడు కుమార్తెనిచ్చాడు. అయితే రెండోసారి దేవుడిని ఏం అడిగానంటే, ఒక తోడు కావాలి ప్రభా, నా కూతురికి ఒక తోడు కావాలి, నువ్వు ఎవరిచ్చినా పర్వాలేదు అన్నాను. అంటే దేవుడు కుమారుడిని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మరి ఆడపిల్లకి ఆడపిల్ల తోడు ఉండాలి, కానీ మగపిల్లాడికి నేను ఒక్కడిని ఒంటరిగా ఉన్నాను కాబట్టి, ఒంటరితనం నాకు తెలుసు కాబట్టి, దేవా వాడు ఒక్కడే ఉంటే ఎలాగా, వాడికి తోడుగా ఇంకొకరిని ఇవ్వు ప్రభా అని అడిగాను. అడిగితే దేవుడు ఇచ్చాడు కానీ మరలా దేవుడు వెంటనే తీసుకున్నాడు. మరలా బాధపడకుండా మరలా తిరిగి నాకు కొడుకు కావాలి ప్రభా ఖచ్చితంగా అడిగితే ఈ చిన్నాన్ని ఇచ్చాడు. ప్రియులారా, మనం ఏం కోరుకుంటాము అంటే తోడు కావాలి అని కోరుకుంటాం. ఈ తోడు అనేది ఎందుకు అంటే, ఒకరికి ఒకరు కష్టంలో ఉన్నప్పుడు, ఒకరికి ఒకరు నష్టంలో ఉన్నప్పుడు వారికి సపోర్ట్గా ఉండడానికి, సహాయానికి తోడు అనేది చాలా అవసరం. ప్రియులారా, మనం చాలా సంఘటనలు చూస్తాం. మనం ఈ లోకంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, మరి తోడు కావాలన్నంటనే ఆ అన్నదమ్ములే, ఆ అక్కచెల్లెలే ఒకరినొకరు విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఆ తోడు కావాలనుకున్నటువంటి భార్యాభర్తలే ఒకరినొకరు విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఈ తోడు కావాలి అని మనం కోరుకుంటున్నటువంటి మన పిల్లలే తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి మనకి ఏర్పడుతుంది, ఒంటరితనం ఏర్పడుతుంది. ఇది విరోధం ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోయింది వేరు, కానీ శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది వేరు. ప్రియులారా, శాశ్వతంగా చివరి వరకు ఉండేది ఎవరు అంటే భర్త భార్య కదండి. ఒకరికి ఒకరు తోడు, పిల్లలు ఉంటారు, మళ్ళా వాళ్ళ సంసారాలు, వాళ్ళ జీవితాలు, వేరే కాపురాలు, అవన్నీ. కానీ ప్రియులారా, ఒకరికి ఒకరు తోడుగా ఉండడానికి సృష్టి ఆదిలో దేవుడు భార్యని భర్తని ఏర్పాటు చేశాడు. కానీ చివరికి ఆ భర్తను భార్య విడిచిపెడితే, అనగా లోకంలో మరణిస్తే ఒంటరిగా మిగిలిపోతాడు. అలాగే ఆ భర్త తన భార్యను విడిచి లోకాన్ని వదిలి వెళ్ళిపోతే ఆ భార్య ఒంటరిగా మిగిలిపోతాడు. అప్పుడు తెలుస్తుంది ఒంటరితనం ఏంటో, అప్పుడు తెలుస్తుంది ఈ వేదన బాధ అనేది ఏమిటో. కాబట్టి ప్రియులారా, ఆ వేదనతో కూడినటువంటి ఆ హృదయాలను దేవుడు ధైర్యపరిచే అనేక మాటలు మనము బైబిల్లో చూస్తూ ఉంటాం. ప్రియులారా, గమనించండి, కేడీపేట అనే ప్రాంతంలో ఒక విశ్వాసి ఉండేవారు. ఆ విశ్వాసికి ఒక కొడుకు, ఒక కూతురు. వాళ్ళిద్దరూ కూడా చాలా మంచిగా ప్రేమగా చూసుకుంది. ఆవిడ బిక్కవలలో ఆమె ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేది. పిల్లగా చాలా ప్రేమగా చూసుకునేది. తన తమ్ముడి ఇంటి దగ్గర పెట్టింది కొడుకుని, అలా ముద్దుగా పెంచుకుంది. 10th క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళ మామయ్య ఆ చేతకు బండి తీసుకుని అలా షికార్కి వెళ్దామని ఫ్రెండ్స్ని తీసుకుని షికార్కి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ యొక్క తండ్రి చనిపోయాడు. ఆ పిల్లలిద్దరిని ఆమె పెంచింది, పెద్ద చేసింది. ఆ 10th క్లాస్ చదువుతుండగా ఆ స్కూటర్ తీసుకుని వెళ్తుంటే అది స్లిప్ అయ్యి ఒక చెట్టు గుద్దుకున్నాడు.
చెట్టుకు గుద్దుకుని తలకి కొంచెం గాయమైంది, లేచాడు, తీసుకెళ్లారు, గబగబా ఆ బిడ్డకి ట్రీట్మెంట్ చేశారు. తర్వాత పిల్లల ఆ బాబుకి ఏమైంది అంటే కొన్ని రోజులు గడిచాక, 2-3 నెలలు గడిచిన తర్వాత ఆ స్కూల్లో రన్నింగ్ చేస్తుంటే తన తలలో మెదడేదో కదిలిపోతున్నట్టుగా అనిపించిందంట. నా మెదడేదో కదిలిపోతుంది, ఊగుతున్నట్టుంది అని చెప్పి ఇంటికి వెళ్ళి చెప్పినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే ఆ బిడ్డ కోమాలకి వెళ్ళిపోయాడు. ఆ బిడ్డ చనిపోయిన తర్వాత ఆ తల్లి వేదన, ఆ గుండె కోత అంతా ఇంత కాదు. ప్రియులారా, ఆమె గుండెను కోలబెట్టి ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ, అయ్యో నా భర్తను నేను కోల్పోయాను, అయ్యో నాకు ఒక్కగాని కుమారుడిగా నేను ఆశలు పెట్టుకున్నటువంటి నా కుమారుడు కోల్పోయాడు, ఇప్పుడు ఎవరు నాకు తోడు, ఈ కూతురు వెళ్ళిపోద్ది, నా పరిస్థితి ఏంటి, నా దిక్కెవరు అనుకుంటూ గుండెలు బాదుకుని దొర్లి ఏడుస్తుంటే ఎవరు ఓదార్చలేకపోయారు. ఎవరు ఆమె కన్నీటికి ఆదరించలేక నలిగిపోయింది. ఇక్కడ కూడా నేను అదే బాధపడుతుంటాను చాలా సందర్భాలలో. గడికి శాంతకుమారి సోదరి ఏడుస్తున్నప్పుడు నిజంగా ఆ యొక్క జరిగిన సంగతి నాకు జ్ఞాపకం వస్తుంది. కానీ ప్రియులారా, నేను ఓదార్చి, నేను ధైర్యపరిచి చెప్పాను దేవుని మాట, ఇదిగో ప్రభు ఉన్నాడు, నీకు తోడుగుంటాడు, నీ తల్లి విడిచినా, నీ తండ్రి మనిషినా నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను అంటూ మనకి తోడుగా ఉండి మనల్ని ధైర్యపరిచేటటువంటి గొప్ప తండ్రి మనకి ఉన్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను వారిని ఆదరిస్తాను అన్నాడు. ఒకవేళ తండ్రి తన గర్భంలో పుట్టిన బిడ్డను మనుషులేమో, వారైనా మనుషులుగానే నేను నిన్ను మరువను, నేను విడువను అంటాడు తండ్రి. అన్ని విధములుగా మనల్ని ఓదార్చుటకు, ధైర్యపరచుటకు మనకి తోడైనటువంటి వాడు. అందుకని ఆయనకి పెట్టిన పేరు ఏమిటి అంటే ఇమ్మానుయేలు అనే పేరు. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడు అని అర్థం. ఈ మాట ఎందుకు చెప్తున్నారు అన్నది ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 7వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చూస్తున్నప్పుడు ఈ ప్రవక్తలను మీరు ఒక విషయం జాగ్రత్తగా గమనించండి. బైబిల్లో ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు కూడా ఉన్నారు. ఈ పెద్ద ప్రవక్తలలో యెషయా చాలా పెద్ద ప్రవక్త. అందుకని యెషయా ప్రవచించిన ప్రవచనాలు కూడా చాలా ఎక్కువ. మీరు వాగ్దానాలు తీసుకుంటున్నప్పుడు చూడండి, వాగ్దానాలలో ఎక్కువ ఏ వస్తాయో తెలుసా? యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాటలే వాగ్దానాలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే దైవజనులు ఈ గ్రంథములో ఉన్నటువంటి అనేకమైన వాగ్దానాలు తీసి వాటిని మనకు అందిస్తూ ఉంటారు. దేవుడు తన యొక్క సేవకుడిగా, తన ప్రవక్తగా ఉన్న యెషయాని ఏర్పాటు చేసుకొని యెషయా ద్వారా అనేకమైనటువంటి ప్రవచనాలు ప్రవచించాడు. ఇక్కడ గమనిస్తే ప్రియులారా, ఆ రాజులు సుమారుగా 5 నుంచి 8 మంది రాజుల వరకు వారి పరిపాలనలో ఉండగా ఈ యెషయా తాను ప్రవక్తగా జీవించాడు. ఆయన ప్రవక్తగా ఉండి దేవుని ప్రజలను సరైనటువంటి మార్గంలో నడిపించాడు. ఈ క్రమంలో మీకు చెప్పాను, గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయేలు దేశము 12 గోత్రాలు ఒకటిగా ఉన్నప్పుడు 3 రాజులు పరిపాలన చేశారు. ఎవరండి? సౌలు రాజు, దావీదు రాజు, సొలొమోను రాజు. సొలొమోను కుమారుని కాలంలో రాజ్యం రెండుగా చీలిపోయిన తర్వాత 10 గోత్రముల వారు ఇశ్రాయేలీయులైతే 2 గోత్రముల వారు యూదా రాజ్యం. 2 రాజ్యాలు అయిపోయినాయి. మన ఆంధ్ర, తెలంగాణ విడిపోయి ఈ రెండింటికి సీఎంలు ఎలాగైతే ఉన్నారో అలాగే 2 రాజ్యాలుగా ఏర్పడి ఈ రాజ్యాన్ని ఒకరు, ఆ రాజ్యాన్ని ఒకరు పాలన చేస్తూ ఉన్నారు. కానీ పిల్లరా, ఇశ్రాయేలు రాజ్యాన్ని పాలించే రాజులలో సరైన వారు ఎవరు లేరు, దైవ భయము కలిగిన వారు లేరు, దేవుని ప్రజలను క్రమమైన రీతిగా నడిపించిన వారు లేరు. కానీ యూదా రాజులలో కాస్తో కోస్తో దైవ భయం ఉంది, దైవ భక్తి ఉంది. ఆ భయముతో రాజ్యాన్ని పాలన చేస్తున్నారు. ఈ ఇజ్రాయేల్ దేశానికి ఇది ప్రియులారా, యూదా రాజ్యానికి రాజధాని ఈ యెరూషలేము అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రియులారా, ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలైనటువంటి వారిని పాలన చేస్తున్నటువంటి ఒక రాజు ఉన్నాడు. అలాగే ఈ యొక్క యూదులైనటువంటి వారిని, యూదా రాజ్యాన్ని పాలన చేస్తున్న ఒక రాజు ఉన్నాడు.
ఈ రాజు పేరు ఏంటి అంటే ఇతని పేరు ఆహాజు. ఈ యూదా ప్రజలను పాలిస్తున్న రాజు పేరు ఆహాజు రాజు. ఈ ఆహాజు రాజు ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ ఒక సంఘటన అతనికి ఎదురైంది. ఏమిటి అంటే చూడండి, అక్కడ సిరియా రాజు రెజీను, అలాగే ఇశ్రాయేలు రాజు రెమల్యా కుమారుడైన బెహకు యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకి వచ్చి, కానీ అది వారి వలన కాలేదు. గుర్తుపెట్టుకోండి, ఎవరి మీదకి వచ్చారు? ఎవరు వచ్చారటండి? సిరియా రాజు వచ్చాడు, అలాగే ఇశ్రాయేలు రాజు కూడా వచ్చి వీరి మీదకి వచ్చినప్పుడు ఎవరి మీదకి వచ్చాడండి? యూదా రాజ్యం మీదకి వచ్చాడు. యెరూషలేము మీదకి వచ్చి దండెత్తారు, అయినా కూడా వారి వలన కాలేదట. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే ప్రియులరా, మరి ఇంకా కొంతమందిని తీసుకున్నారు. 2వ వచనం మనం చదువుదాం. అప్పుడు 7వ అధ్యాయం 2వ వచనం యెషయా గ్రంథం. అప్పుడు సిరియనులు ఎఫ్రాయిములను తోడు చేసుకునిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా, చూడండి, ఇప్పుడు దావీదు వంశస్థులకు తెలియబడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరెవరు వచ్చారని చెప్పుకున్నాం? ఇశ్రాయేలు రాజును, సిరియా రాజును. వీళ్ళు జయించలేకపోతే మళ్ళీ ఎవరిని తోడు తెచ్చుకుంటున్నారు? ఎఫ్రాయిమీయులను తోడు తెచ్చుకుంటున్నారు. ఈ ఎఫ్రాయిము అనేటటువంటిది కూడా ఇశ్రాయేలు గోత్రంలో ఇది ఒక గోత్రం. అయితే ప్రియులారా, వీరు చాలా బలవంతులు. ఎఫ్రాయిమీయులు చాలా శక్తి కలిగిన వారు, యుద్ధ సామర్థ్యులైనటువంటి వారిలో వీరు చాలా మంచి యుద్ధ వీరులై ఉన్నారు. ఎవరు? ఎఫ్రాయిము ప్రజలు. అయితే వీళ్ళిద్దరు వల్ల కావట్లేదు కాబట్టి ఏం చేశారు? మరొక ఒక గోత్రాన్ని, ఈ ఎఫ్రాయిమీయులను తోడు తెచ్చుకున్నారు, కూడుకుంటున్నారు. ఎంతమంది? సిరియా రాజు, ఇశ్రాయేలు రాజు, ఎఫ్రాయిములు. ఇప్పుడు 3 గుంపుల వారు ఏకమై ఎవరి మీదకి రావాలని? యూదా వారి మీదకి, యెరూషలేము మీదకి రావాలని, దండెత్తి వీరిని జయించాలని, దాన్ని స్వాధీనపరచుకోవాలని ఏకమవుతూ ఉన్నారు. ప్రియులారా, మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. మనకందరికీ తెలిసినటువంటిదే, సంఘాలలో రాజకీయాలు మనకు అనవసరం, కానీ మనం కూడా కొన్ని సందర్భాల్లో చేయలేక, ఒక్కరు పోరాడలేక, ఒక్కరు జయించలేక ఏం చేస్తూ ఉంటారు? తోడు తెచ్చుకొని గుంపులుగా ఏర్పడి పోరాడి విజయాలు సాధిస్తారు. కానీ ఇశ్రాయేలీయుల మీద మాత్రం అలాగా సాధించలేకపోయారు. ఈ న్యూస్ అందింది ఎవరికి? యూదా వంశస్థులకు అందింది. ఈ యూదా రాజు అయినటువంటి ఆహాజు రాజుకి ఈ వార్త అందింది. అప్పుడు వాళ్ళందరూ ఏమైపోతున్నారో తెలుసా? కలవరపడుతున్నారు. చూడండి ఎలా ఉందో. గాలికి అడవి చెట్లు కదిలినట్లు, వారి హృదయమును, వారి జనుల హృదయమును కదిలిపోయింది. కలత చెందుతున్నారు, వేదన చెందుతున్నారు, భయకంపితులైపోతున్నారు. ఒకవైపు టెన్షన్ పడిపోతూ ఉన్నారు, ఆందోళన కలిగి ఉన్నారు. అయ్యో, 3 గుంపుల వాళ్ళు ఏకమైపోయారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మన మీదకి వచ్చేస్తారేమో, దాడి చేస్తారేమో, మనల్ని నాశనం చేస్తారేమో, మనల్ని స్వాధీనపరుచుకుంటారేమో. అయ్యో, ఏం చేయాలి అని ఆ తపన పడుతూ భయపడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ చూడండి, దేవుడు ప్రవక్త అయిన యెషయాను పంపిస్తున్నాడు. పంపిస్తూ ఏమో చెప్తున్నాడు చూడండి. 3వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవు నీ కుమారుడైన షెయర్యాబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడుకు పోయి అతనితో ఇలాగు చెప్పుము అని చెప్పి అక్కడ ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. చూడండి, భద్రము సుమి, నిమ్మలించుము, ఒక రాజు చిన్న ఈ 2 కొర్ర కంచు కొనలకు, అనగా రెజీనును, సిరియనును, రెమల్యా కుమారుడు అనువారి కోపాగ్నికి చర్యకు నీకుండే అవ్యనీయము. దేవునికి మహిమ కలుగును గాక. ఏమిటి? ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే, భయంకరమైన స్థితిలో ఉంటే దేవుడు అంటాడు, నువ్వు చెయ్యొద్దు,
నువ్వు భయపడకూడదు, నీ హృదయాలను అవ్యనియద్దు. వాళ్ళు కోపాగ్నికి నువ్వేమాత్రం చేయాల్సిన అవసరము లేదు అని చెప్పి ఈ యొక్క ప్రవక్తనిచ్చి పంపించాడు. చూడండి, సిరియాయు ఎఫ్రాయిమును రెమల్యా కుమారునికి కీడు చేయవాలని ఆలోచించు యూదా వారి మీదకు పోయి జనులను భయపెట్టి తన ప్రకారం పగలగొట్టి తలియాలను వారి కుమారుడు తన రాజుగా నియమించమని చెప్పుకుంటున్నారు కనుక ఆ మాట నిలవదు, జరగదు అని దేవుడు చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము కూడా కొన్ని సందర్భాలలో మనము ఒంటరి వారంగా మిగిలిపోయే రోజులు ఒక్కొక్క సందర్భంలో మనకి ఏర్పడవచ్చు. అందరూ ఏకమైపోయి మనల్ని ఒంటరి వారిని చేసి, మనల్ని నిందించి, మనల్ని అనేకమైన మాటలు మాట్లాడి, మన హృదయాలు గాయపరిచి, పిల్లల మనం ఏం చేయాలో తెలియలేని, తోచలేని స్థితిలో మనల్ని హింసించే పరిస్థితి మనకి ఏర్పడినా కూడా మనం ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, మన దేవుడు ఇమ్మానుయేలైన దేవుడు. నా దేవుడు ఇమ్మానుయేలు, ఆయన నాకు తోడున్నాడు, నేను భయపడాల్సిన అవసరం లేదు, నేను దిగుపడాల్సిన అవసరం నాకు లేదు, ఆయన నన్ను రక్షిస్తాడు, ఆయన నన్ను కాపాడుతాడు అనేటువంటి ఒక ధైర్యం కలిగి ఉండాలి. ప్రియులారా, మనం అందుకనే దావీదు చాలా ధైర్యవంతుడు. దావీదుకున్న ధైర్యం ఎంత గొప్పది. కీర్తన మనం చదువుకున్నాం, 23వ కీర్తన కంఠస్థ అందరికీ, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేని కలుగదు. ఎక్కడికి? పచ్చికల చోటకు ఆయన కరుణ చేస్తాడు, శాంతికరమైన జలాల దగ్గరికి నడిపిస్తాడు. అంతేకాదు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను. ఏంటంటే ఏ పరిస్థితి చెప్తున్నాడు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, ఏ ప్లేస్ కి వెళ్ళినా కూడా నేను భయపడన్నాడు. ఏ ప్లేస్ అది? గాఢాంధకారపు లోయ. లోయ అంటేనే ఒక భయం కదండి. మనం పై నుంచి కిందకి చూస్తే, లోయ చూస్తే భయం. మా నాన్నగారు ఏజెన్సీలో చింతపల్లి దగ్గర అడవుల్లో పనిచేసేవారు, సేవ చేసేవారు. అక్కడికి నేను వెళ్ళినప్పుడు, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసి భయపడిపోయాను. ఈ బస్సు తిరగబడిపోతే నా పరిస్థితి ఏంటి అనుకుని భయపడిపోయేవాడు. ఎందుకంటే అంత లోయ అన్నమాట. ఆ ఘాటి టర్నింగ్ ఇలా తిరుగుతూ ఉంటుంది, ఎలా తిరుగుతుంటే భయం వేసేసేది. ఏమండి, ఆ లోయని చూస్తేనే భయపడితే, అదే లోయలో చీకట్లో వెళ్తే, అలా వెళ్ళాను కూడా చీకట్లో చాలా సందర్భాల్లో. అందుకే దేనికి భయపడను. నేను నక్సలైట్ల మధ్యలో కూడా వెళ్ళి సేవ చేశాను, కానీ చంపేస్తానన్న భయపడలేదు. గమనించండి, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానండి. గాఢాంధకారపు లోయలో, ఆ లోయలలో మృగాలు ఉంటాయి, ఆ లోయలలో కఠినమైనటువంటి భయంకరమైనటువంటి విషపురుగులు ఉంటాయి. పిల్లల అతి క్రూరమైనటువంటి జంతువులు ఉన్నటువంటి స్థలాలలోకి కూడా మేము వెళ్ళగలిగాము, సేవ చేయగలిగాము. పాప డెలివరీ టైంలో పిల్లల గర్భిణితో ఉండగా కూడా మేము కొండలెక్కి దేవుని సేవ చేశాం. పాస్టర్ గారు, నేను కూడా. పిల్లల ఆ రాళ్ళు పట్టుకొని ఇలా ఎక్కుతూ పడిపోతే, జారి లోయలో పడిపోతామని భయం కూడా ఉన్న సందర్భంలో భయపడుతున్న దేవునికి సేవ చేసేటువంటి రోజులు. ఎందుకు తెలుసా? నాకు విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఏంటో తెలుసా? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు ఏ హాని కలగనీయడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు అనే ఒక విశ్వాసం నాకు ఉంది. కాబట్టి ప్రియులారా, మేము వెళ్ళిపోయాము, సేవ చేయగలిగాము. దావీదు అదే అంటాడు, గాఢాంధకారపు లోయలో ఒకవేళ మామూలుగా చిన్న పాటి వెలుగున్నా వెళ్ళగలం, కానీ ఒక చీకటి, అది కూడా అమావాస్య చీకటిలో మనం రోడ్డు మీద నుంచి వెళ్ళగలమా అండి? ఎక్కడికైనా రోడ్డు మీద వెళ్ళగలమా? గాఢాంధకారపు చీకటిలో వెళ్ళలేము. అలాంటిది లోయలో వెళ్ళగలమా? లోయలో అసలే వెళ్ళలేము. ఎందుకంటే లోయలలో భయంకరమైన క్రూర మృగాలు ఉంటాయి కాబట్టి. కానీ దావీదు అంటాడు, నేను వెళ్ళిపోతాను, గాఢాంధకారపు లోయలో నేను సంచరిస్తాను, అయినా కూడా నేను భయపడను. ఎందుకు? నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయ్యు నీ దండము నన్ను ఏం చేస్తుంది? ఎంత గొప్ప విశ్వాసం అంటే! విశ్వాసం అంటే అదే. ఈ రోజున విశ్వాసం లేకే ప్రియులారా, ప్రతి దానికి భయం. చిన్నదానికి భయపడిపోతుంటాం. ప్రతి దానికి మనం క్రైస్తవులను భయపడకూడదు. లోకస్తులు భయపడతారు కానీ క్రైస్తవులు భయపడకూడదు. అందుకే క్రైస్తవులకు
కూడా ఎందుకు భయం ఏర్పడుతుంది అంటే విశ్వాసము లేదు కాబట్టి లోకానుసారమైన అన్యజనులు ఆచరించే ఆచారాలను కూడా ఆచరిస్తున్నారు చాలా మంది. అన్యజనులు చేస్తున్న పనులు కూడా ఎందుకు చేస్తున్నారు క్రైస్తవులు అంటే దేవుని మీద విశ్వాసము లేదు కాబట్టి, దేవుని మీద నమ్మకం లేదు కాబట్టి వాటిని ఆచరిస్తున్నారు. కానీ దేవుడు ప్రతి విషయంలో ఏం చేయమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచండి. నా ఎదురుగా దిష్టి తీసి అలా పడేసిన తొక్కుకుంటా వెళ్ళిపోతాను, నిమ్మగాలు తీసి పడేసిన తొక్కుకుంటా వెళ్ళిపోతాను. భయంకరమైన చెడుపులు చేసే వాళ్ళ ఇంట్లోనే మేము టిఫిన్లు చేస్తాం, చిల్లంగిలు చేసేటటువంటి గృహాలలోనే మీకు కావాలంటే తీసుకెళ్తాను. ఎవరికైనా రావాలని ఆశ కలిగితే ఆ అడవుల ప్రాంతాలకు తీసుకెళ్తాను. మీకు అప్పుడు నమ్మకం కలుగుతుంది, ఓహో పాస్టర్ గారు ఇలాగా చేయగలిగారా, ఎలా చేయగలిగారు అనిపిస్తుంది. కాబట్టి గమనించండి, గణాంధకారంలో సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను, నీ దుడ్డు నీ దండం నన్ను ఆదరిస్తుందనే ఒక ధైర్యము ఈ దావీదుకు ఎందుకు కలిగింది అంటే అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు కదండి. అందుకని దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనుకున్నాడు కాబట్టి జయించాడు. చూడండి, మరి గొలియాతును చూసి అందరూ భయపడిపోయారు కదా, అందరూ భయపడిపోయారు. చివరికి వాళ్ళ అన్నయ్యలు యుద్ధ వీరులు ఉన్నారు, అందులో సైనికులు, వాళ్ళు కూడా ముందుకు వెళ్ళలేకపోయారు. చివరికి కనీసం ఎవరు రాకపోయినా, ఎవరు వెళ్ళి జయించకపోయినా ఒకరి బాధ్యత ఉంటుంది. ఎవరిదండి? ఎవరు సైన్యములు ఎవరు రాకపోయినా, సైన్యాధిపతి రాకపోయినా చివరికి రాజుకి ఆ బలం ఉంటుంది. రాజు ప్రాణానికి తెగించి వెళ్ళాలి తన రాజ్యం కోసం కదా. అలాంటి రాజు కూడా ఏం చేశాడు? సౌలు రాజు కూడా వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే ఎదురున్నటువంటి వ్యక్తి అధానుభావుడు, బలమైనటువంటి వాడు, శూరుడు. అతని శూలమును అతని బల్యాన్ని మోసేదే నలుగురు మోస్తారట. అంతటి బలమైనటువంటి వాడు అతన్ని చూస్తుంటే భయపడుతుంటే నేనెళ్తానంటాడు. ఎవరు? దావీదు. నేనెళ్తాను. ఆఫ్టర్ అంత పొడవుగా ఉండి అంత బలంగా ఉన్నటువంటి వ్యక్తి ఆఫ్టర్ ఆల్ అంటున్నాడు, ఇతనెంత? ఎందుకు అంత ధైర్యం వచ్చింది అతనికి? ఎందుకు అతనికి అంత నమ్మకం? పిల్లరా వెళ్ళాడు, తన ఆ యొక్క ఒడిసెల రాళ్ళు తీసుకున్నాడు, ఆ కుబ్బటి రాళ్ళు తీసుకున్నాడు, ఆ ఒడిసెల రాయితో కొట్టాడు. ఇక్కడ తగిలింది, వెంటనే అతని కత్తి తీసి అతనికి చంపినటువంటి పరిస్థితి. ఇశ్రాయేలు దేశానికి విజయాన్ని ఇచ్చినటువంటి ధైర్యవంతుడు, శూరుడు దావీదు. ఎందుకు చేయగలిగాడు అంటే కాగా అతడు మీ యందు విశ్వాసం ఉంచుచున్నాడు అని అంటాడు. మనం చూస్తే కీర్తన 21లో చదవదు కానీ 21వ అధ్యాయంలో అంటాడు, తన యొక్క జీవితాన్ని అక్కడ షార్ట్ కట్ లో వివరిస్తూ చెప్తాడనమాట. ఆ మాట చెప్పి ఏమనంటాడంటే, కాగా ఎందుకు ఈ ఆశీర్వాదమో తెలుసా, ఎందుకు ఈ విజయమో తెలుసా? రాజు దేవుని యందు నమ్మిక ఉంచుచున్నాడు అని అంటాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు అని నమ్మిన మనము ఏదైనా కార్యాలు మనము చేయగలము అనడానికి ఎదురు. భయపడిపోతున్నటువంటి అహాజు రాజుకి ఈ ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నా కూడా అతడు ఏం చేస్తున్నాడు? ప్రియులరా, మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియులరా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 10వ వచనం నుండి మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగూ సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళమంతైన లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే అని అడుగుతున్నాడు అన్నమాట. ఏమంటాడు? ఫస్ట్ చెప్పాడు, జడియొద్దు, భయపడద్దు, ఏమాత్రం నీ గుండెని అవియనీయొద్దు అని చెప్పాడు దేవుడు. అయినా కూడా వాళ్ళకి ధైర్యం చాలలేదు, అప్పుడు మళ్ళీ దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, నీవు ఒక సూచన అడుగు. నువ్వు నమ్మట్లేదు కదా, నువ్వు విశ్వాసం ఉంచట్లేదు కదా, కాబట్టి నువ్వేం చేయాలి? దేవుడిని ఏం అడగాలి? ఒక సూచన అడుగు. ఆ సూచన ఎంతటిదైనా సరే, ఎలాంటిదైనా సరే నువ్వు దేవుడిని అడుగు. అది ఊర్ధ్వలోకమంతా ఎత్తైనా సరే, పాతాళమంతా లోతైనా సరే నువ్వేం చేయాలి? ఒక సూచన అడుగు.
అడిగితే ఆయన చేస్తాడు అని అంటే ఇతడు అంటాడు, నేను అడగను, యెహోవాను శోధించను. ఏంటి? ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు, ఒక చాయిస్ ఇస్తున్నాడు దేవుడు. అడుగు, నీకు కావాలంటే నీ నమ్మకాన్ని వృద్ధి చేయడానికి, నీ నమ్మకాన్ని మరింత బలం చేయడానికి నువ్వేం చేయాలి? అడుగు కావాలంటే. నువ్వు ముందు చెప్పాడు, అతను వినట్లేదు. మళ్ళీ ఏమంటున్నాడంటే అడుగు, ఒక సూచన కావాలంటే సూచన అడుగు అనగానే నేను అడగను, నేను ఆయన్ని ఎందుకో తెలుసా? శోధిస్తే ఆయన అడిగితే ఏమవుతుందో తెలుసు. కానీ భయం అన్నమాట, దైవ భయం. అంటే శోధిస్తే, శోధించడం అంటే నాకు ఇస్తావా, నాకెందుకు ఇవ్వు, ఇది శోధన, ఇది అలా కాకుండా దేవునిని అడగాలంటే భయపడుతూ అడిగేవారు అన్నమాట. అంతే కదండి. అబ్రహాం కూడా దేవుని అడిగినప్పుడు, లోతు విషయంలో, సొదొమ గొమొర్రా విషయంలో అడిగినప్పుడు కూడా అతడు భయపడుతూ దేవుని అడిగాడు. కాబట్టి దేవుని మరి శోధించడానికి ఇష్టపడట్లేదు, కానీ అవకాశం ఇచ్చినా కూడా ఏం చేయట్లేదు, ఇష్టపడట్లేదు. నేను అడగను, నేను యెహోవాను శోధించను అని చెప్తున్నాడు. కాబట్టి అప్పుడు ఇక్కడ ప్రవచనాత్మకమైనటువంటి మాటను దేవుడు తెలియజేస్తున్నటువంటిది ఏంటంటే, దావీదు వంశస్థులారా వినుడి, మనుష్యులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసుగుతారు. కాబట్టి తానే ఒక సూచన మీకు చూపును. కన్యక గర్భవతి ఆయనకు ఆయన కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఫుట్ నోట్లో 2 అనుంది, కింద దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఈ సూచన యేసుక్రీస్తు ప్రభువారిని గురించి తెలియజేస్తూ ఇశ్రాయేలీయుల యొక్క శాశ్వతమైనటువంటి రక్షణ కోసం, ఇశ్రాయేలు ప్రజల యొక్క, ఈ యొక్క యూదా ప్రజల యొక్క శాశ్వతమైనటువంటి వారికి విడుదల కోసం, వారికి శాశ్వతమైనటువంటి ధైర్యం కోసం దేవుడు ఇస్తున్నటువంటి ఈ గొప్ప సూచన. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము ఏ విషయానికి భయపడకుండా విశ్వాసముతో ధైర్యముగా దేవుని కొరకు మనం జీవించాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మిన వారి జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. భయపడద్దు, ఒంటరి వారమని దిగులు చెందకూడదు. ప్రియులారా, నా పరిస్థితి ఇలా ఉంది, నేనేమైపోతానో, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నా ఇక భేద స్థితిలో ఉన్నాను, లేకపోతే నా పరిస్థితిని, మన పరిస్థితిని బట్టి కానీ, మనకి ఎదురవుతున్న శత్రువులను బట్టి కానీ, ఏ విషయంలో కూడా దేనికి మనం భయపడకూడదు. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అందుకని 27వ కీర్తన మొదటి చరణంలో దావీదు చెప్పిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. 27వ కీర్తన మొదటి చరణం. యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెలుగును? ధైర్యం, ఎంత ధైర్యం! ఏమై ఉన్నాడట? దేవుడు నాకు వెలుగు, నాకు రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడతాను? అదే కదా గొప్ప విశ్వాసము. ఇది మనం కూడా విశ్వాసంతో ఉండాలి. ప్రియులారా, మనము దేవుని యొక్క తోడు, ఆయన ఎవరికి ఆయన తోడుంటారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. త్వరగా మనము ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథములో, దయచేసి యెహోషువ గ్రంథంలో మనం ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకుందాం. అయితే నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతా చెప్పిన చేయవలెను, నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. చాలండి. ఒక విషయాన్ని గమనించండి, దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే ఇమ్మానుయేలు అయిన దేవుడు ఎవరి ఎడల తోడుగా ఉంటాడు? మనం ఆలోచన చేద్దాం. పాత నిబంధన గ్రంథములో దేవుని యొక్క తోడు ఎలా ఉండేది? ఇక్కడ ఈ యెహోషువ ఎవరు ఉంటే, ఈ నూను కుమారుడు, ఆయన ఈ మోషేకి
చాలా ప్రథమమైన శ్రేష్టమైన శిష్యుడు. ఈ మోషే తర్వాత ఈ సమస్తమైన ఆ నాయకత్వ బాధ్యతలన్నీ కూడా ఎవరి మీద పెట్టారు? ఈయన మీదే పెట్టారు. యెహోషువ మీదే ఏర్పడింది. ఈ యెహోషువ ఇప్పుడు దేవుని ప్రజలను నడిపించడానికి భయపడుతున్నాడు. అలాంటి సందర్భంలో దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఇదిగో నీవు 4వ వచనం చూడండి, నీవు 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకుండును, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును, నిన్ను విడువను, నేను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. అయితే 7వ వచనంలో షరతు ఉంది. దేవుడు విడువకుండా మనకు తోడుగా ఉండాలంటే అక్కడ యెహోషువకి చెప్పినటువంటి దేవుడు ఒక షరతు పెట్టాడండి. ఆ షరతు ఏంటి? 7వ వచనంలో ఉంది, నీవు నడుచు ప్రతి మార్గమున ఏమిటి చక్కగా ప్రవర్తించినట్లు కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ధర్మశాస్త్రం అంతటి చెప్పిన చేయాలి. నీకు చూపించిన మార్గంలో కుడికి గాని ఎడమకి గాని తొలగిపోకూడదు. ఇది దేవుని వాక్యంలో షరతు. దేవుని తోడు, ఆయన కాపుదల మనకు ఉండాలి అంటే కుడికి గాని ఎడమికి గాని తొలగిపోకుండా దేవుని ఆజ్ఞానుసారంగా మనం నడుచుకోవడం చాలా అవసరం. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఒలింపిక్స్ గేమ్స్ అవుతున్నప్పుడు, ఈ ఒలింపిక్ గేమ్స్ లో మనకి రన్నింగ్ కాంపిటీషన్ తెలుసు అందరికి. ఈ రన్నింగ్ లో ఏమవుతుంది, రన్నింగ్ రేస్ లో ఏమవుతుంది అంటే లైన్స్ ఏర్పాటు చేస్తారు. ఈ లైన్స్ ఉంటాయి, ఆ లైన్ బాక్స్ లోనే పరిగెట్టాలి. ఆ వ్యక్తి మరొక లైన్లోకి వెళ్ళడానికి లేదు. అలాంటి ఈ పరిస్థితిలో ఏమవుతుంది అంటే ప్రియులారా, ఆ రన్నింగ్ బాక్స్ లోనే పరిగెట్టాలి. ఇలాగా అన్ని దేశాల వాళ్ళలో కొందరు ఆ లైన్స్ లో ఉన్నారు. అమెరికా దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి మాత్రం అతను కూడా ఈ రేస్ లో ఉన్నాడు, లైన్ లో ఉన్నాడు. ఇప్పుడు పరిగెడుతూ ఉండగా అందరి చూపు ఎవరి మీద పడింది అంటే, అందరికంటే ఫాస్ట్ గా పరిగెట్టినటువంటి వ్యక్తి ఈ అమెరికా రన్నింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి, అమెరికాకు చెందినటువంటి వ్యక్తి రన్నింగ్ లో ఉన్నాడు. అందరూ కూడా వారి వారి దేశాలకు చెందినటువంటి వారు, అమ్మాయి చూడండి, వారి వారి దేశాలకు చెందిన వారు అందరూ కూడా కూడుకొని వారి వారి యొక్క ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ అందరి దృష్టి ఈ అమెరికా ఆటగాడి మీద ఉంది. అయితే చివరికి ఆ యొక్క రీచ్ అయిపోయాడు. రీచ్ అయిపోయిన తర్వాత అందరూ కేకలు పెట్టి, చాలా చప్పట్లు కొట్టి, చాలా అభినందించారు. కానీ అనౌన్స్మెంట్ చేసినప్పుడు మాత్రం వేరే దేశస్తుడికి అతను విజయం సాధించాడని అనౌన్స్మెంట్ చేశారు. ప్రజలందరికీ ఆశ్చర్యం, అదేంటి అతడు కదా ముందు వెళ్ళాడు, కానీ మిగిలిన వాళ్ళకి ఎందుకు చేశారు, ముందు వెళ్ళినాడికి ఇవ్వాలి కదా అంటూ అందరూ కూడా అతన్ని ఏం చేస్తున్నారంటే అక్కడ ఏంటి ఇలా జరిగిందని అందరూ ఆశ్చర్యపోతున్న సందర్భంలో అప్పుడు ఈ కెమెరాస్ అన్ని కూడా లైన్ వైపు చూపించారు. కెమెరాస్ అన్ని కూడా లైన్ వైపు చూపించినప్పుడు ఈ అమెరికా ఆటగాడు ఏం చేశాడంటే అందరికంటే ముందు వచ్చాడు, ఓకే, బట్ అతడు లైన్ తప్పాడట. కాబట్టి రూల్ ని వ్యతిరేకించినందుకు అతడు ముందుగా వచ్చినా కూడా తన లిస్ట్ ని, తన బహుమతిని తీసేశారు. బహుమతికి దూరం అయిపోయాడు. ఈ రోజున దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క మార్గములో క్రమమైనటువంటి రీతిలో ఆయన అడుగుజాడలలో ఆజ్ఞానుసారంగా జీవించడం చాలా 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 ముఖ్యం. అలా జీవించలేదు అంటే నామకార్థ క్రైస్తవులుగా మన జీవితాన్ని మనం ఇలాగే కొనసాగిస్తూ ఉంటే ప్రియులారా, చివరికి మనము విడిచిపెట్టబడతాం, మనము కూడా దూరం అయిపోతాం. దేవుని తోడు మనకి ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున దేవుని యొక్క ఆ తోడు గురించి ఈ యెహోషువ అన్నాడు, భయపడకు, నిబ్బరముగా ఉండు, ధైర్యముగా ఉండు. నేను మోషేకి ఎలాగైతే తోడై ఉన్నానో నేను నీకు కూడా అలా తోడై ఉంటాను. కానీ నా కుమారుడైన మోషే నా ఇల్లంతట్లో ఎలా నమ్మకంగా ఉన్నాడో నువ్వు అలా నమ్మకంగా ఉండాలి. నా కుమారుడైన మోషే ఎలాగైతే నా ఆజ్ఞానుసారంగా జీవిస్తూ నన్ను అనుసరించి నడుచుకున్నాడో నీవు కూడా అలాగా
నడుచుకోవాలి. నువ్వు అడుగు పెట్టి ప్రతి స్థలాన్ని నేను ఇస్తానన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవునిలో ఎలా ఉన్నాం? ఈరోజు నేను అదే గుర్తు చేస్తున్నాను. ప్రతి క్షణము కూడా నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు తెలుసా? ఏదో 4 రూపాయలు సంపాదించుకోవడానికి రాలేదు, లేకపోతే ఏదో బ్రతకలేక రాలేదు. నాకు దేవుడు పంపించాడు మీ దగ్గరికి, మిమ్మల్ని సరి చేయడానికి, మిమ్మల్ని దేవుని కొరకు సిద్ధపరచడానికి, మిమ్మల్ని దేవునిలో బలపరచడానికి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ ఇది మర్చిపోవద్దు. ఇది మాత్రం సత్యం. కాబట్టి దేవుని వాక్యానికి అవకాశం ఉండి దేవుని సన్నిధికి త్వరపడి రండి. దేవుని వాక్యానుసారంగా మనం జీవించడానికి మన హృదయాలు సిద్ధపరచుకుందాం. పిల్లరా, దేవుని తోడు మనకు అవసరం. మన దేవుడు మనకి తోడుగా లేని ఎడల మనం ఏమైపోతాం తెలుసా? మనము నశించిపోతాం. విలాప వాక్యముల గ్రంథంలో చూస్తాం, 3వ అధ్యాయంలో 22వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచుచున్నది. యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎలా ఉంది? ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఆయన తోడు, ఆయన కృప వలన, ఆయన వాత్సల్యత మనకి తోడుగా ఉన్నది కనుకనే దేవుడు మనల్ని విడవట్లేదు, ఆయన ఎడబాయట్లేదు, మనము నిర్మూలము అవ్వడం లేదు. కాబట్టి దినాన మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యందు విశ్వాసంతో ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనకు ఒకటే, నా ఇమ్మానుయేలు అయినటువంటి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకే భయము లేదు. ఆయనే నన్ను విడిపిస్తాడు, ఆయనే నన్ను రక్షిస్తాడు, ఆయనే నాకు సహాయము చేస్తాడు. నేను ఎవరికి వెళుతును, నేను ఎవరికి భయపడతాను, నేను దేనికి జయను. అది ఎంతటి భయంకరమైన విపత్తు అయినా, గొలియాతు వంటి భయంకరమైనటువంటి మనుషులు నా మీదకి వచ్చిన, భయంకరమైనటువంటి విపత్తులు నా మీదకి వచ్చిన, నేను దేనికి భయపడను. ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఒక పాస్టర్ గారు బస్ ఎక్కారట. బస్ ఎక్కిన తర్వాత ఆయన టికెట్స్ తీసుకుంటానికి 2 టికెట్లు ఇవ్వండి అని అడిగాడట. 2 టికెట్స్ ఇవ్వండి అని అంటే ఆ కండక్టర్కి కొంచెం ఆశ్చర్యం వేసింది. ఎవరెవరు చూపించండి ఎదురు అని అడిగాడట. అడిగితే, అవన్నీ మీకు ఎందుకు లేదు సార్, నేను 2 ఇమ్మన్నాను కదా, 2 అలా కాదు సార్, మాకు తెలియదు కదా, లిస్టు చూపించండి ఇద్దరు ఎవరంటే. అప్పుడు ఆయన చెప్పాడట, ఒకటి నేను, ఒకటి నాతో పాటు తోడుగా వస్తున్నా నా దేవుని దూతున్నారు కదా, వాళ్ళకు కూడా నేను టికెట్ చేస్తున్నాను అన్నాడు. అది ఆయన గొప్ప విశ్వాసం. అదే విశ్వాసం మనం కలిగి ఉంటే దేవుడు మమ్మలను, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని నిత్యము ఆయన కాపాడుతాడు, ఆశీర్వదిస్తాడు. అటు కృప అందరికీ దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన దేవ, మహిమగల తండ్రి, మా ప్రియ బిడ్డలు ఏ బాధతో ఉన్నారో నాకు తెలియదు, ఏ వేదనతో కుమిలిపోతున్నారో నాకు తెలియదు, అంతరంగంలో విచారణ చేత నలిగిపోతున్నారో నాకు తెలియదు నాయన. చాలా మంది చాలా వేదనతో ఉన్నారు దేవా, నీ కనికరం చూపించండి ప్రభా. అయా బిడ్డలు కోల్పోయి దుఃఖంలో, కుటుంబంలో నాయన వారు ప్రేమించిన వారిని కోల్పోయి దుఃఖంలో ఉన్నారు. అయ్యో మాకు తోడెవరు, అందరూ మమ్మల్ని విడిచిపెట్టేశారు, ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదని నాయన వేదనతో ఉన్నారు. అయ్యో మమ్మల్ని ఒంటరి చేసి అందరూ మా మీద పడిపోతున్నారు అనే వేదనతో ఉన్నారు. అయ్యా మీ కనికరము దయచేయండి ప్రభా. ఇమ్మానుయేలు అయిన దేవుడు నైనా, మమ్మల్ని కనుకరించి దేవుడు నైనా. అయ్యా మాకు నీవుంటే చాలు నైనా, మేము నిర్మూలము కాకుండా వారముగా ఉంటాం నైనా. అనుదినము మా ఎడల మీకు పుట్టించిన వాత్సల్యతను బట్టి, మా ఎడల మీకున్న కృపను బట్టి తండ్రి నాయన నిత్యం కాపాడుతున్న తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీవు ఉండండి నాయన, ప్రతి హృదయంలో ఉండండి, ప్రతి బిడతో మీరు ఉండండి నాయన, ప్రతి బిడను నాయన నీలో నడిపించండి నాయన. కుడికి కానీ ఎడమకి కానీ తొట్టిపోకుండా మీ బిడలు సరి అయిన క్రమమైన మార్గంలో జీవించుటకు నాయన నీవే నడిపించమని, సిద్ధపరచి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.